మీరు నమస్కారం. VR4 ని వాడారు? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మహబూబ్నగర్ లోకల్. ఓకే. ఓకే. సార్ మరి నా గురించి కాదు, మా పాపకు. ఉమ్, అయితే ఆమెకు 10th వరకు చదివింది సార్. ఆమె 10th వరకు చదివిన తర్వాత ఆమెకు ఉంటుంటే వేళ్ళు, చూపుడు వేలు అనేది వాసింది సార్. ఉమ్, వస్తే అది ఏం ప్రాబ్లం అని హాస్పిటల్ చూపించినాం. ఇక్కడ ఎస్విఎస్ హాస్పిటల్లో సిజేరియన్ చేసిండ్రు. ఉమ్, చేసిన తర్వాత కుట్లు పడ్డాయి, కానీ అదేం చేసిండ్రంటే అది ల్యాబ్కు పంపిస్తే ఇది ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇది అని చెప్పి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కు రాసిండ్రు. ఉమ్, మేము అక్కడ వెళ్ళాం సార్. ఆ, మేము అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ చూసి చూసి దగ్గర దగ్గర ఒక 35 lakhs ఖర్చు అయినాయి సార్ మావి. ఓ, కానీ ఆమె ఆ మందులు వాడుతున్న టైంలలోనే కళ్ళు ఆ, కనిపించడం లేదు, మాటలు, నోటి మాటలు లేవు, లేచి నడవలేదు. ఇంకా ఎక్కువ చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ ఉన్నాయి సార్ ఆమె అప్పుడు. ఆ, అయితే మాకు అమౌంట్ పెట్టుకోలేకపోయి తర్వాత మన నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినాం సార్. ఉమ్, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ సిజేరియన్ చేసింది సార్. లెఫ్ట్ సైడ్ చెవు వెనుక భాగంలో ఆ, సార్, ఆ, చెవు వెనుక భాగంలో వినబడుతుంది. చేసిండ్రు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసి మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక సిజేరియన్ చేయాలని చెప్పింది సార్. ఉమ్, చేసిండ్రు. చేసిన ఉమ్, తర్వాత కూడా ఆమె ఎల్- కొద్దిగా కూడా కోలుకోవడం లేదు ఆమె. ఉమ్, మాటలు లేవు, లేవడం లేదు, నిద్రపోవడం లేదు, ఉమ్, నడవడం లేదు. అన్ని ఉమ్, ప్రాబ్లమ్సే సార్. ఆమె అంటే మనిషిని ఎట్లా ఉమ్, అంటే ఒక చిన్న పాపని. ఉమ్, ఇప్పుడు ఈమెకు 14-16 years సార్. అంత ఉమ్, పాపని చిన్న పాపలాగా చూసుకున్నాం మేము. ఆ, అయితే ఆ, ఇది చూసుకుంటున్నప్పుడే మేము ఏం చేసినామంటే మాకు సుధాకర్ రెడ్డి సారు మాకు టచ్ అయినరు ఉమ్, ఫోన్లో, ఓకే. అనుకోకుండా ఏదో మాట్లాడుతున్నప్పుడు. ఆ, ఆ, అయితే ఆ సార్ ఏం చేసిండు, మీరు ఇవి వాడి చూడండి. రాత్రికి 8 గంటలకు వచ్చింది సార్ ఆయన ఇంటికి. ఆ, వచ్చి పాపను చూసిండు. ఉమ్, ఆ, చూసి మేము ఈ మందులు ఇస్తాము, 100% గ్యారంటీగా మంచిగా అవుతాయి, మీరు ఇవి వాడండి అని చెప్పేసాను సార్. అది ఇమ్మీడియట్ అని చెప్పకుండా ఓకే. మేమేం కొద్దిగా ఆలోచన చేసిన సార్. ఒక 2-3 days ఆలోచన చేసి, సార్ నా దగ్గర ఇప్పుడు 10,000 ఉన్నాయి, 10,000 కొడుతున్నా, నాకు మందులు ఉమ్, తెప్పియండి సార్ అని చెప్పిన. వేరే ఎవ్వరి మాటలు వినలేదు సార్ ఉమ్, నేను. ఆయన ఒక్క మాటనే విన్నా. ఉమ్, విని నా సొంత ఓకే. డిసిషన్తోన మా ఇంట్లో వాళ్ళతోన కూడా ఏమి ఆలోచన ఉమ్, చేయకుండా ఇప్పుడు వాడుతున్నాం సార్. రెండు కిట్లు, రెండో కిట్ వాడుతున్నాం సార్. ఓకే. అయితే అప్పుడు నైట్ నిద్రపోయేది కాకుండే, ఇప్పుడు మంచిగా నిద్రపోతుంది. ఆ, ఓకే. మంచిగా అన్నం తింటుంది, మాట్లాడగలుగుతుంది, ఓకే. వెరీ లేచి గుడ్. కూర్చోగలుగుతుంది. ఉమ్, ఆ, ఉమ్, చాలా ఇంకా ఎన్ని బెనిఫిట్స్ అంటే, ఇప్పుడు ఒక్క ప్రాబ్లం ఏముందంటే ఆమె చూపు కూడా లేకుండే సార్. ఇప్పుడు ఆ, లైట్ గా చూపు ఉంది, చూపు కూడా వస్తుంది. వావ్. ఆ, ఒక్క నడవలేదు సార్. ఒక్క ప్రాబ్లం, ఇప్పుడు నడవలేదు ఆమె, అంతే. మేము ఎన్ని ఇవి రోజుల నుంచి వాడుతున్న రెండే వాడుతున్నారు? రెండు, ఇవి మనం 8 బాక్సులు వాడినాం సార్ ఇప్పటి వరకు. 8 బాక్సులు అంటే 1.5, 1.5 అయ్యింది. ఓకే. 1.5 సార్, 1.5 కూడా పూర్తి కాలేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మొత్తం 6-7 బాక్సులు. అంటే బాక్స్ పూర్తయి కాదు ఎనిమిదో సార్, దాంట్లో మనకు ఉన్నారు. 50 టాబ్లెట్స్ ఉంటాయి కదా సార్. అదే అలాంటి 50 డబ్బాలు టాబ్లెట్స్ 7 ఉంటాయి కదా పూర్తయి సార్. 8లో ఉన్నారు. అర్థమైంది సార్. ఆ, ఆ, ఏడే 7 రన్నింగ్ సార్ ఇప్పుడు. ఓ, అంటే ఒక కిట్టే అయింది. ఓకే, 1 సెట్ అయింది అంతే. ఒక్క కిట్ అయిపోయి రెండో కిట్ స్టార్ట్ చేసినాం సార్. బా, కేవలం అప్పటికి ఇంత పన్నెండు ప్రాబ్లం వేల తొమ్మిది ఉంది వందల సార్. అరవై రూపాయలతోనే మీరు 35 లక్షల రూపాయలు ఉమ్. ఖర్చు పెట్టిన రాని రిజల్ట్స్ ని ఈరోజు కేవలం, ఈ దాంట్లో వచ్చేసింది. ఎస్, ఇది ఫలితం అవును అంటే. సార్. దట్ ఈస్ చాలా బ్యాడ్ థింగ్. సార్ చాలా సంతోషంగా ఉంది సార్. మేము నిద్రపోయి, ఆమె అసలు తెల్లారులో నిద్రపోయేది ఉండేది లేకుండే, మేము కూడా నిద్రపోకుంటే. అయ్యో. అటువంటి పరిస్థితిని ఇప్పుడు చాలా
మేము ఒక మినిమం ఒక 3 నెలల్లోనే ఇంత ఇదై వచ్చింది సార్, మంచిగా అనిపించింది. మా పాపని కూడా చూపిస్తాను సార్, ఒక్క లైన్ లో ఒక్క నిమిషం. నేను అదే అడగాలనుకుంటున్నాను. సరే ప్లీజ్ చూపించండి సార్. అగో సార్. అమ్మా నమస్తే. హాయ్ హాయ్, గుడ్. ఎలా ఉన్నావు? నీ పేరేంటి? చెప్పు బాగున్నాను. దీపిక ఓకే. స్వప్న ఎలా ఉంది? మంచిగా ఉన్నావా? దీపిక దీపిక ఓకే. ఎక్కువ అరుస్తావా? పేరు చెప్తుంది. దీపిక అను. హలో హలో. చెప్పు. దీపిక. హాయ్ హాయ్ హాయ్. వాళ్ళు కూడా సేమ్ కేసు. సో అందరినీ మంచిగా ఇప్పుడు మై నేమ్ ఇస్ దీపిక. ఎట్లా ఉండండి అంటున్నా. బాగున్నా సార్ బాగున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్. మంచిగా VR4 క్యాప్సూల్స్ వేసుకుంటున్నావా? గుడ్ గుడ్ తల్లి, గుడ్ తల్లి. వేసుకుంటున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. అలానే వేసుకో, పూర్తిగా నువ్వు మంచిగా నడుస్తావు. ఓకేనా? ఓకే ఓకే గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాయ్. సో మమ్మీ ఉందా పక్కన? బాయ్ మా. మమ్మీ ఉందా? నమస్కారం సార్. సార్ నమస్కారం. అమ్మా ఎలా అనిపిస్తుంది తల్లి? చాలా నమస్తే తల్లి, హ్యాపీగా ఎలా ఉంది సార్. అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్, హ్యాపీగా అనిపిస్తుంది. మా పాప చాలా కష్టపడ్డా సార్, నిద్ర లేదు చాలా ఇబ్బంది పడ్డా పాప గురించి. ఇప్పుడు కొంచెం మేలు అనిపిస్తుంది సార్ ఈ వాడినప్పటి నుంచి. మంచి తల్లి, సరే మీరు సార్. చక్కగా వాడుకోండి, ఆ, పూర్తి స్థాయిలో మంచిగా అవుతుంది. సరే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సో మరి మీరందరూ విన్నారు సార్. కదా ఒక తండ్రి బాధ ఎలా ఉంటుందని. ఒక 14 ఏళ్ల పాపని చిన్న పిల్లలాగా వాళ్ళు చేశారు, ఇంతవరకు చూసుకుంటూ వచ్చారు. మరి అటువంటి అమ్మాయి కళ్ళ ముందర అలా ఉంటే ఆ తండ్రి 35 లక్షలు ఖర్చు పెట్టిన రికవరీ కానటువంటి కేసుని కేవలం 12,960 రూపాయలతో ఈ నల్ల అల్లం క్యాప్సూల్స్ ఇచ్చి వారి ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని తీసుకురావడం జరిగింది. మరి తండ్రి ఈరోజు మీ ముందు లైవ్ లో ఉన్నాడు. సో ఈ నల్లల్లంకు ఉన్నటువంటి గొప్ప గుణం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ నరసింహులు గారు, మీరు పూర్తి కోర్సును వాడండి. ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలా సార్. మాకు మెయిన్ తప్పకుండా అండి. సుధాకర్ రెడ్డి గారు ఆంజనేయం. ఆంజనేయులు గారు మెయిన్ మాకు సపోర్ట్. వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళు నైట్ 8 o'clock వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉందని తెలిసి 8 o'clock అంత దూరం అంటే మాకు వాళ్ళ ఊరికి 60 కిలోమీటర్స్ సార్, 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వాళ్ళు మాకు ఈ సజెషన్ ఇచ్చిపోయినరు. ఎస్. వాళ్ళని కూడా చాలా మంచిగా మేము జీవితాంతం నా పాప బతికినన్ని దినాలు, మేము బతికినన్ని దినాలు గుర్తుపెట్టుకుంటాం సార్. ఇది మీరు Thank you, ధన్యవాదాలు thank you. సార్. మీకు కూడా పంపిస్తాను మీటింగ్ థ్యాంక్ యూ సార్ అండి. ఇంత చాలా అయితే పంపిస్తాను. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మేము కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు చెప్తాము ఇప్పుడే అంటే కూడా ఉంటాం. కొద్దిగా మన పాప కొంచెం రికవర్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇంతకు ముందే మా బ్రదర్ పని ఉంటే పని బుర్ర వచ్చిపోయిండు, చూసిపోయిండు. వాళ్ళ బాబుకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుండ్రు. నేను చెప్పిన ఈ టాబ్లెట్స్ వాడితే పాపకి ఇలా ఉంది, నువ్వు చూసినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, నీవు కొంచెం చూడు అని చెప్పిన మా తమ్మునికి. అంటే సరే అట్లా ఉంటే తీసుకుందామని మన సార్ వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు అమౌంట్ పే చేసి తీసుకుందాము అని చెప్పేసిండు సార్. ఇప్పుడే ఒక మన జూమ్ మీటింగ్ స్టార్ట్ అయ్యకముందు ఒక 10 minutes ముందు అంతే. నరసింహులు గారు సార్ మీరు ఏం మన చేస్తుంటారు? పేరు నేను కూలి పని సార్. 35 లక్షలు ఇంకా ఎట్లా ఇల్లు ఎట్లా మాకు తెచ్చావు? సార్ నేను నా ఏజ్ 45 years సార్. నేను 92 నుంచి చేసిన సార్ వర్క్.
92 నుంచి వర్క్ చేసుకుంటున్నాం. ఆ అమౌంట్ లోనే నేను ఇంట్లో కొద్దిగా ఇచ్చుకుంటా, ఇంట్లో కొద్దిగా దాచిపెట్టుకొని ఏదో ఇది చేసుకొని ఇంకా కొద్దిగా వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాం సార్. మొత్తం డబ్బు అంటే మా దగ్గర అంత లేకుండే కానీ వేరే వాళ్ళ దగ్గర 9 lakhs తీసుకున్నాం సార్. ఎందుకంటే అప్పు మాకు చేశారు. కొంచెం ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ చూపించి తీసుకున్నాం సార్. నో వరీ, దీంతో జాగ్రత్తగా వాడుకోండి. పూర్తి స్థాయి అమ్మాయి సార్. పూర్తిగా రికవర్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో జాగ్రత్తగా